మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌కి, పేరుకి పొంతనే ఉండదండి. పొంతన ఐ మీన్ డేట్ ఆఫ్ బర్త్‌కి సరిగ్గా సరిపడిన అని అర్థం. కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్‌కి వెరీ డెడ్లీ అగెయిన్స్ట్ ఉన్న పేర్లు కొంతమంది పెట్టేసుకుంటూ ఉంటారు. నంబర్‌లేంటి, అక్షరాలేంటి అని క్వెషన్ చేసే వీళ్ళే లైఫ్‌లో ఏదన్నా చిన్న సమస్యొస్తే నా డేట్ ఆఫ్ బర్త్‌కి నా పేరు పడలేదేమో, నేను మార్చేసుకుందాం అనుకుంటున్నాను అని అనటానికి, అడగడానికి కూడా సంకోచించరు. ఎవరేమన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు 2 మీ లైఫ్‌లో ఖచ్చితంగా చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి. మీ ఐడెంటిటీ, మీ పేరు. డేట్ ఆఫ్ బర్త్ కూడా కాదండి. మీ ఐడెంటిటీ, మీ పేరు. కాబట్టి ఇలాంటి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా ఉంది అనుకోండి. ఐదర్ మీరు ఒక టెర్రరిస్ట్ అన్నా అయిపోతారు. లేకపోతే తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళన్నా అవుతారు. వివాహం చేసుకుంటే భార్యను బాధ పెట్టేవాళ్ళవుతారు. పిల్లల్ని సరిగ్గా చూసుకోరు. సోషల్ అంటే దీన్నేమనాలండి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవన్నీ వచ్చేస్తాయి. ఇన్ని లక్షణాలు పేరు మార్చగానే వెళ్ళిపోతాయా? పేరు ఇంపార్టెంటే కాదని నేను అంటలేదు. కానీ ఇన్ని లక్షణాలు పేరు మార్చగానే మారిపోతాయి. కొన్ని రకాల వ్యసనాలుంటాయండి. పేరు మారిస్తే వ్యసనాలు వెళ్ళిపోతాయా? కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. పేరు మారిస్తే వెళ్ళిపోతుందా? కొంతమందికి డబ్బుని విపరీతంగా స్పెండ్ చేసే అలవాటు ఉంటుంది. పేరు మారిస్తే అయిపోతుందా? కొంతమందికి చీటికి మాటికి చిన్న చిన్న వాటికి కూడా నోరు వేసుకుని పడిపోవటం, అవతల వాళ్ళు మాట్లాడటమే పాపం మొదలైపోతుంటారనమాట. భరించడం కష్టం ఇలాంటివి. వీళ్ళని పేరు మారిస్తే అయిపోతుందా? మన గురించి మనం చెప్పుకోవడం ఎందుకు? వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారని బాధపడటం ఎందుకు? నీ గురించి నువ్వు చెప్తేనే కదా నిన్నేదన్నా అనేది. కావాలని మనకుగా మనం ఎక్స్‌పోజ్ అయిపోయి వాళ్ళు అంటున్నారు అని అంటే దీనిలో అర్థమైతే లేదు. వీటన్నిటికి పేరుకి ఏంటి సంబంధం? పేరులో చాలా రకాల శబ్దాలొస్తాయండి. ఒక పేరుని మనం పలికేటప్పుడు చాలా రకాల శబ్దాలొస్తూ ఉంటాయి. దీన్ని శబ్ద తరంగం అని మీరు అనండి, ఇంగ్లీష్‌లో ప్రొనాలజీ అనండి, లేకపోతే నేనైతే అక్షర వేగం అంటాను. ఏదైనా కావచ్చు. ఏ శబ్దాలైతే వస్తుంటాయో ఒక కంప్లీట్ నేమ్‌ని మనం ముద్దు పేరు అని చెప్పి సగం పిలుస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాము, ఆ కంప్లీట్ నేమ్ కూడా పిలవకుండా నేమ్‌కి సంబంధం లేని వేరే ఒక ముద్దు పేరుని సెలెక్ట్ చేసుకొని పిలిచేసుకుంటూ ఉంటాం. ఇటువంటప్పుడు ఈ శబ్దాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవా? పేరులో ఒక శబ్దము మీకు సైకలాజికల్‌గా భయాన్ని కలిగించిందనుకోండి. ఆ శబ్దాన్ని తీసేయాలి కదా! అప్పుడు ఆ భయం తగ్గుతుంది. కానీ ఆ శబ్దం ఎక్కడుంది మీ పేరులో తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. టెంప్టేషన్ మనిషికి ఉంటుందండి. దీని వెనకాల ఉండేది నంబర్సే కాదని నేను. విచిత్రం ఏంటంటే పేరులో ఉన్న అక్షరాల వెనకాల నంబర్స్‌లో ఈ టెంప్టేషన్ ఉందనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎందుకుంటాము? అది కూడా ధారాళంగా అది ఎందుకు ఖర్చు పెడతామో తెలియకుండా పెట్టేస్తుంటాం కదా! మరి ఇటువంటప్పుడు ఈ శబ్దాన్ని తీసేస్తే, ఈ టెంప్టేషన్ ఉన్న నంబర్‌ని దీనిలోంచి తొలగించేస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా! చాలామందికి కోపం చాలా ఉంటుంది. కారణం లేకుండా వచ్చేస్తుంటుంది. నాకు తెలిసి మాక్సిమం విశ్వామిత్రులు చాలామంది ఎక్కువయ్యారు. అమ్మాయిల్లో కూడా వాళ్ళనేమనాలో విశ్వామిత్రి అందామండి. ఓకే. విశ్వామైత్రి. వీళ్ళు కూడా ఎక్కువయ్యారు. వీళ్ళకి పేరులో ఈ కోపాన్ని కలిగించేటటువంటి శబ్దాన్ని ఎరేజ్ చేస్తే తగ్గుతుందా? నో. నో అండి. పేరులో అక్షరాన్ని తీసేస్తే తగ్గదు. డేట్ ఆఫ్ బర్త్‌లో నంబర్స్‌ని తీసేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మారదు కదా! అందుకని కోపం లాంటివైతే మీరు తగ్గించడం కష్టం. కొంత ప్రయత్నం చేయొచ్చండి. ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. కొన్ని అంశాలు వేయటం ద్వారా ప్రయత్నం చేయొచ్చు. ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా పేరుకి అంటే, మీ ఐడెంటిటీ ఇదైనప్పుడు, నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించేదే మీ పేరైనప్పుడు, మీకంటూ ఒక డిగ్రీని తెచ్చేది మీ పేరైనప్పుడు, మీకంటూ ఒక పొజిషన్ ఇచ్చేది మీ పేరే అయినప్పుడు, ప్రతిరోజు మీరు ఒక కార్డ్ ఇన్సర్ట్ చేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ కార్డు మీద ఉండేది కూడా మీ పేరే అయినప్పుడు, మీకంటూ జాబ్ వైస్ ఒక నెంబర్ ఉన్నప్పుడు, ఇవన్నీ ఏంటండి? మీ ఐడెంటిటీస్ కాదా?
అలాంటప్పుడు మీ పేరులో పాజిటివ్‌గా ఉండేటటువంటి శబ్దాలు ఉండాలా? ఉండకూడదా? నెగెటివ్‌గా ఉన్నవి తీసేస్తే తప్పేంటి? ఏదో మిరాకిల్ జరుగుతుందని నేను అంటలేదు. మన ప్రయత్నం మనం చేయాలి కదా! అటువంటి ప్రయత్నమే ఈ శబ్దాలను పట్టుకొని తీసేయటం. దానివల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. చెడైతే జరగదండి. మంచి జరుగుతుంది. మారరు అని అనుకున్న మనుషుల అభిప్రాయాల్లో కూడా, వాళ్ళ థాట్ ప్రాసెస్‌లో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కీలెరిగి వాత పెట్టాలంటారు. ఏ శబ్దాన్ని తీయాలో ఆ శబ్దమే తీయాలి. పొర్రపాటున ఇంకో శబ్దం తీశారో ఇంకోది ఏదో వెళ్ళిపోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.